హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీ అయితే మీ అందరికీ కొత్త కాకపోవచ్చు, కానీ నాకైతే చాలా చాలా కొత్త. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. సో ముందుగా ఒక బాండీ పెట్టి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే బాండీలో 1.5 కప్పు గోధుమ రవ్వను తీసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక పక్కన మనం 1 కప్పు గోధుమ రవ్వకి 4 కప్స్ వాటర్ యాడ్ చేసేసుకొని మరగపెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వలో ఈ వాటర్ని, హాట్ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారిగా వేసేస్తే మొత్తం పొంగిపోతుంది. సో గోధుమ రవ్వ ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం 1 కప్కి 1.5 కప్ బెల్లం వేసుకోవాలండి. సో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం కలర్ అయితే వస్తుంది. సో బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ పచ్చకర్పూరం అండి. ఒక చిన్న ముక్క తీసేసుకొని ఒకసారి నలిపేసి అందులో మిక్స్ చేసేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి.